500 కోట్లు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యకుండా బాకీ పెట్టిపోతే నీలం తుఫాన్తో నష్టపోయిన రైతులకు కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు పెట్టిన బాకీని చెల్లించిపోయింది. నువ్వెందుకు ఇయ్యవు ఫీజు రియంబర్స్మెంట్? గత 2.5 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రివి కదా, సగం పీరియడ్కు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొడతావా? ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని బాకా కొడతావు కదా. మరి 2.5 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇస్తావా ఇయ్యవా? ఆ కాలేజీల పరిస్థితి ఏంది? ఆ పిల్లల భవిష్యత్తు ఏందో సమాధానం చెప్పు. ఇంకా సిగ్గు లేకుండా ఇప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అంటావు. పోయిన 2.5 ఏళ్ళ క్షమాపణ చెప్తావా? ముక్కు నేలకు రాస్తావా? తప్పైందని విద్యార్థుల తల్లిదండ్రులను కోరుతావా? ఆ పిల్లల భవిష్యత్తును ఎట్లా భద్రపరుస్తావు? ఇలా కాలేజీలో పోతే పిల్లలకు సర్టిఫికెట్లు వస్తలేవు. రోజు 10 మంది వస్తున్నారు నా దగ్గరికి, సార్ సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలకు ఫోన్ చేస్తే మాకు రేవంత్ రెడ్డి వచ్చినాక ₹1 ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని కాలేజీలు చెప్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నావు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నావు. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా 15 ఆగస్టు నాడు పచ్చి బూతులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు నువ్వు. ఈ రేవంత్ రెడ్డి రైతుల గురించి మాట్లాడండి. ఇవాళ అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉన్నదా రేవంత్ రెడ్డి? నీకు అర్హత ఉందా నీకు? నేను రైతు బంధు బంద్ చేయలేదు, 2000 బెంచ్ ఇచ్చినా అని మాట్లాడండి ఇవాళ సంగారెడ్డిలో. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. గత 2 సంవత్సరాల్లో కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు తక్కువ ఇచ్చినావు. ఇది తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, నువ్వు రెడీగా ఉన్నావా అని నేను అడుగుతున్నా. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు ఎక్కువ ఇవ్వలేదు, తక్కువ ఇచ్చినావు. గన్ పార్కులు అమరవీరుల స్తూపం దగ్గర రా, తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే నువ్వు రాస్తావా? నేను డేటా కూడా చెప్తున్నా, ఫిగర్స్ కూడా చెప్తున్నా, లెక్కతో సహా చెప్తున్నా. 2020-21 కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు 14,656 కోట్లు. 2021-22 14,772 కోట్లు. 2022-23 14,743 కోట్లు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎంత ఇచ్చాడు? 2024-25 రేవంత్ రెడ్డి గారి యొక్క ఫుల్ టర్మ్ 24-25 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రైతు బంధు 5,057 కోట్లు. కేసీఆర్ గారు ఇచ్చింది 14,772. రేవంత్ రెడ్డి ఇచ్చింది 24-25లో 5,057 కోట్లు మాత్రమే. ఇప్పుడు నువ్వు 2,000 పెంచి ఇచ్చినావా, 10,000 ఎగ్గొట్టినావా? చెప్పు రేవంత్ రెడ్డి. సిగ్గుండాలి అబద్ధాలు చెప్పనీకి. 2025-26 నెక్స్ట్ ఇయర్ 2025-26లో ఇది ఇచ్చింది 11,000 కోట్లు. కేసీఆర్ గారు ఇచ్చింది 14,743. 25-26లో నువ్వు ఇచ్చింది 11,000. అంటే 2 ఆర్థిక సంవత్సరాల్లో కూడా నువ్వు 2,000 పెంచి ఇయ్యలేదు. కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే 15,000 కోట్లు తక్కువ ఇచ్చినావు. 2 ఆర్థిక సంవత్సరాలు కలిపితే 15,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఎగ్గొట్టినావు మిస్టర్ రేవంత్ రెడ్డి. కానీ సంగారెడ్డిలో ఏం చెప్పిండు? పచ్చి బూతులు పచ్చి అబద్ధాలు. నేను 2,000 పెంచిచ్చిన. సిగ్గుండాలి మాట్లాడడానికి. ఓ ముఖ్యమంత్రివి 15 ఆగస్టు నాడు మాట్లాడుతున్నావు, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నావు. రైతులు ఏమనుకుంటారు అనే సోయన్ ఉండాలన్నా వద్దా నీకు? 2,000 ఇప్పుడు చెప్పు, పెంచిచ్చినావా దించిచ్చినావా? పెంచిస్తే మరి 14,743 కంటే ఎక్కువ కావాలి కదా. ఒక ఆర్థిక సంవత్సరంలో 5,057, మరొక ఆర్థిక సంవత్సరంలో 11,000. ఇప్పుడు పెంచినవా దించినవా చెప్పు. ఇంకైనా నేను 2 లక్షల రుణమాఫీ చేసిన. పోదామా నీ ఊరికి? రేవంత్ రెడ్డి నీ ఊరికి పోదాంపా. కసిరికాడ నీ ఊరు కాడ నిలబడి నీ ఊర్లో అందరికీ రైతు బంధు అయిందంటే నేను అక్కడే రాజీనామా చేస్తాను. నువ్వు రేస్తావా? ఏ ఊరికి పోదాం ఈ రాష్ట్రంలో? వస్తావా సిద్దిపేటకు? చెప్పు. నీ ఇష్టమున్న ఊరికి పోదాం, నీ ఇష్టమున్న డేటుకు పోదాం. నువ్వు చెప్పిన టైంకు నేను వస్తా. ఇద్దరం కూడా పోదాం. గన్మెన్లు వద్దు, కార్యకర్తలు వద్దు. ఆ ఊరంతా రుణమాఫీ అయిందంటే నేను సిద్ధం, నువ్వు సిద్ధమా రాజీనామాకు అని నేను అడుగుతా ఉన్నా. అయిందా రుణమాఫీ? దేవుడి మీద ఒట్టు పెట్టి దేవుణ్ణే మోసం చేసిన ఘనుడివి నువ్వు, ఘరానా మోసగాడివి నువ్వు.
నిన్ను మించిన మోసగాడు ఉండడు, ఘరానా మోసగాడు అంటున్నా. అందుకే నేను కనబడ్డ దేవుడి మీద, చర్చి మీద, దర్గా మీద ఒట్టుబెట్టి దేవుణ్ణి, దర్గాను, చర్చిను మోసం చేసిన ఘరానా మోసగాడివి నువ్వా మాట్లాడేది? దేవుడు కనబడితే మేము దండం పెడతాం, కానీ నువ్వు దేవుళ్ళ మీదనే ఒట్టుబెట్టి మోసం చేసిన ఘరానా మోసగాడివి నువ్వు అసెంబ్లీలో చెప్పింది ఏంది? రుణమాఫీ కోసం రికార్డులు భద్రంగా ఉన్నాయి. గవర్నర్ స్పీచ్లో, ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో రుణమాఫీకి 35,000 కోట్లు పెట్టినా అని నువ్వు అసెంబ్లీలో చెప్పినావు. నువ్వు చేసింది ఎంత? 20,041 కోట్లు, 20,041 crores చేసినావు. ఐ స్టాండ్ బై మై ఫిగర్. చెప్పింది 35, చేసింది 20. 15,000 కోట్ల రుణమాఫీ ఎగ్గొట్టినావు. నీది నోరా మోరా? 2 లక్షల మీద ఉన్నోళ్ళు కట్టుండ్రి, ఒక్క నిమిషంలో మీరు రుణమాఫీ చేస్తా అని చెప్పలేదా రేవంత్ రెడ్డి? నీ వీడియో చూసి పంపనా? చూసుకుంటావా? ట్వీట్ చేస్తా. ఈ ప్రెస్ మీట్ అయినాక నువ్వేం మాట్లాడినావో నీకు ట్వీట్ చేస్తా, చూసుకో. అసెంబ్లీలో నువ్వు చెప్పిన 35,000 కోట్ల బడ్జెటు, నువ్వు పబ్లిక్ మీటింగ్లో 2 లక్షల మీద ఉన్న డబ్బు కట్టండి, ఒక్క నిమిషంలో మీ రుణమాఫీ చేస్తా అని చెప్పిన వీడియో నీకు పంపిస్తా, చూసుకో. ఇప్పటికైనా రుణమాఫీ చెయ్యి. మనిషివైతే, పౌరుషం ఉంటే, నిజాయితీ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, రైతు బిడ్డవైతే చెయ్యి రుణమాఫీ. చెప్పిన విధంగా 35,000 కోట్లు చెయ్యి. రైతు బంధులో 2,000 పెంచి ఇచ్చినా అన్నావు కదా, నువ్వు చెప్పిన ప్రకారం 2,000 పెంచిస్తే 15,000 కోట్లు బాకీ పడ్డావు. 15,000 కోట్లు ఇచ్చి నువ్వు సంగారెడ్డి చెప్పిన మాట నిజమని చెప్పి నిలబడు మాట మీద, లేదంటే క్షమాపణ చెప్పు. సంగారెడ్డిలో 2,000 పెంచి ఇచ్చినా అని అబద్ధం ఆడినా అని చెంపలేసుకో. నేను ఫిగర్ చెప్పిన 14,743 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. నువ్వు ఇచ్చింది ఒక సంవత్సరం 5,057, ఒక సంవత్సరం 11,000 తక్కువ ఇచ్చినావు, పెంచలేదు, దించినవు. ఐ స్టాండ్ బై మై వర్డ్. ఒక్కటన్నా నిజం చెప్తావా? రుణమాఫీ అబద్ధం, రైతు బంధు అబద్ధం, నిరుద్యోగులకు ఉద్యోగాలు అబద్ధం. అందుకే నిన్ను ఘరానా మోసగాడు అంటున్నా నేను. కరెంటు ఈయనట 24 గంటల కరెంట్ ఇస్తుండట. ఏ సబ్స్టేషన్ పోదాం? నేను మొన్న సిద్దిపేట మండలం రాఘవాపూర్ సబ్స్టేషన్ పోయినా, అంతకుముందు మెదక్ జిల్లా నర్సాపూర్ సబ్స్టేషన్ పోయినా, అంతకుముందు నల్గొండ జిల్లా బొమ్మల రామారం సబ్స్టేషన్ పోయినా. ఎక్కడ పోయినా 10-11 గంటలకు మించి కరెంట్ వస్తలేదు. నాట్ ఈవెన్ 10 అవర్స్, 11 అవర్స్, 24 గంటల కరెంటు మాయం చేసినావు. నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు తెలియదు. రాష్ట్రంలో సబ్స్టేషన్ల ముందు రైతులు రోజు ధర్నాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏదో ఒక మూలలో మాకు 24 గంటల కరెంటు వస్తలేదు, కరెంటు సరిపోవడం లేదు అని రైతులు ధర్నాలు చేస్తున్నారు. నేను పోయి లాగ్ బుక్ బొమ్మల రామారంలో చూసినా, నర్సాపూర్లో చూసినా, రాఘవాపూర్లో చూస్తే లాగ్ బుక్ ప్రకారంగా రైతులకు 3 ఫేజ్ కరెంటు కేవలం 10-11 గంటలు మాత్రమే వస్తున్నది. చెప్పు ఇప్పుడు. కేసీఆర్ గారు నాణ్యమైన 20-24 గంటల కరెంట్ ఇస్తే దాన్ని మాయం చేసినావు. ఉచిత కరెంట్ ఆగమైపాయే, రైతు బంధు ఆగమైపాయే, రుణమాఫీ మోసమైపాయే, ఎరువులు దొరికే యాప్ పెట్టివి నువ్వు. ఇవాళ నాకు నంగనూరు మండల్ నర్మెట వెంకటాపూర్ రైతులు వచ్చింది. 10 రోజుల నుంచి యాప్లో బుక్ చేద్దామంటే సార్ మా ఊరే కనబడతలేదు యాప్లు అంటూ. నర్మెట వెంకటాపూర్ గ్రామ రైతులు యాప్లో మేము యూరియా బుక్ చేసుకుందామంటే మా ఊరు యాప్లో కనబడతలేదు సార్, ఏం చేయాలి? దుకాణంలో పోతేనేమో ఈడ అమ్మమ్మ యాప్లో బుక్ చేయమంటున్నారు, యాప్లో మా 2 ఊర్లే మాయమైపోయినాయి అంటున్నారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు? నర్మెట వెంకటాపూర్ గ్రామ రైతులు యాప్లో 2 ఊర్లే లేవు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి ఫోన్ చేసిన, సార్ నాకు తెలియదు సార్, కమిషనర్కే తెలుసు సార్, ఇదంతా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి అవుతుంది సార్ అంటాడు. మరి ఏం కావాలా రైతులు? ఇప్పుడు కమిషనర్ దగ్గర పోవాలా? యాడికి పోవాలి? ఇలా ఆ 2020-013 యూరియా 750 రూపాయలు ధర పెరిగింది, అది కూడా దొరుకుతలేదు. డిఏపి అసలే దొరుకుతలేదు, యూరియా బంగారం అయిపోయింది, ఎరువులు దొరకాయి, కరెంటు రాదు, రైతు బంధు ఎగబెడతావు, రుణమాఫీ ఆగమాగం సగం సగం. ఏది చక్కగా ఉన్నది? వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు విడుదలైతలేవు ఈ రాష్ట్రంలో. 1 లక్ష మంది రైతులు డీడీలు కట్టి
విద్యుత్ కనెక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. మెదక్ జిల్లాలో 3200 విద్యుత్ కనెక్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 2000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఏమైంది అని ఎస్సీ గారిని అడిగితే ట్రాన్స్ఫార్మర్లు లేవు సార్, ఏబీ కేబుల్ లేదు సార్, క్రాసారం లేవు సార్, మెటీరియల్ లేదు. నీ ముఖానికి రైతుల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేకపోతున్నావు. వెనకట ఆనాడు 4900 ఉంటే దాన్ని 10,000 చేసినావు, ధర డబుల్ చేసినావు, కానీ రిలీజ్ అవుతలేవు. 1,00,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఈ రాష్ట్రంలో పెండింగ్ ఉన్నాయి. ఇక నువ్వు రైతులకు మేలు చేసినా అని మాట్లాడతావు. తరుగు తీస్తే తోలు తీస్తా అని మాట్లాడినావు అసెంబ్లీలో. మొన్న తరుగు తీయకుండా ఈ రాష్ట్రంలో ఒక్క రైతు వడ్లు కొన్నరా? 3 కిలోలు 4 కిలోలు 5 కిలోల తరుగు తీసింది కదా. ఈ రాష్ట్రంలో ఏ రైతును కదిలించినా చెప్తాడు ఎన్ని కిలోలు తరుగు తీసిండ్రో. అటు తరుగు పెట్టి అట్లా మోసం చేస్తేవి, 2 యాసంగిలకు బోనస్ ఎగ్గొడుతీవి. ఇక నువ్వు రైతుల గురించి మాట్లాడతావు. ఇదా నువ్వు సంగారెడ్ల 15 ఆగస్టు నాడు మాట్లాడే పచ్చి అబద్ధాలు? ఒక ముఖ్యమంత్రి 15 ఆగస్టు నాడు పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చునా? మహిళల గురించి మాట్లాడతాడు. ఏం చేసినావు మహిళలకు? నువ్వు ఏం చెప్పినావు ఆ రోజు? మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తాను. ఇచ్చినావా ఒక్కరికన్నా? నీ గవర్నమెంట్ వచ్చి 32 నెలలు అయింది. 32 నెలలంటే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు ఒక్కొక్కరికి 80,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. ప్రతి అక్కకు చెల్లెకు రేవంత్ రెడ్డి బాకీ 80,000 రూపాయలు. అది ఈ రేవంత్ రెడ్డి ఏమిచ్చినావు మహిళలకు? నువ్వు బీమా అన్నావు, ఇన్సూరెన్స్ బీమా అన్నావు, మహిళలకు బీమా అన్నావు. రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మంది మహిళలకు ఇన్సూరెన్స్ బీమా కోసం ఎదురు చూస్తున్నారు. నెలల తరబడి సంవత్సరాల తరబడి మహిళలకు రావాల్సిన బీమా పెండింగ్లో ఉన్నది. దాని గురించి మాట్లాడే తెలియలేదు నీకు. ఇంకా ఈయన ఏందో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. నీ కమిషన్ల సంగతి, మీ దోపిడీ సంగతి నేను చెప్తలేను, మీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిండు కదా. కోట్ల కొద్ది ఎట్లా దోసుకుంటున్నారో నీ ఇందిరమ్మ ఇండ్ల సంగతి, కోట్లాది రూపాయల దోపిడీ సంగతి మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డే చెప్పిండు. మీ గవర్నమెంట్లో కమిషన్లు ఎట్లా తింటున్నారో, కోట్ల కొద్ది ఎట్లా కొల్లగొడుతున్నారో, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న దోపిడీ గురించి మేము కాదు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్పిండు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది కదా నిన్నగాక మొన్న. నీ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందో నువ్వు చెప్తే నీ మంత్రులు వినరు. నీ వేం నరేందర్ రెడ్డి ఇంటలేడు, నీ వేం నరేందర్ రెడ్డి సంగతి, నీ బట్టి సంగతి, మీ పొంగులేటి సంగతి, నీ